ప్రైస్ ది లార్డ్. చేరువచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 21వ వచనం. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. ప్రైస్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యమైన, పరిశుద్ధమైన, అమూల్యమైన, శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్. అది యోహాను గారు చెప్పిన నినాదంగా మాత్రమే కాకుండా, యోహాను గారు ఇచ్చిన స్టేట్మెంట్ అని మాత్రమే భావించకుండా, మనందరి ఆశ, ఆశయం, అవర్ డిజైర్ అండ్ అవర్ ఐడియాలజీ షుడ్ బి హీ మస్ట్ ఇంక్రీజ్. నేను ఇంక్రీజ్ అయింది చాలు, నన్ను ఇంక్రీజ్ చేసుకుంది చాలు, నన్ను హెచ్చించుకుంది చాలు. గత జీవితంలో నన్ను నేను హెచ్చించుకున్నాను. స్వయంతో కూడుకున్న జీవితంలో, శరీరముతో కూడుకున్న జీవితంలో, కార్నల్ లైఫ్లో నన్ను నేను హెచ్చించుకున్నాను చాలు. ఇక మీదట నేను నా కొరకు కాదు, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నట్టుగా, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాదు. తమ కొరకు జీవించిన రోజులు బోళ్ళున్నాయి. తమ కొరకు జీవించి, తమ కొరకు తిని, తమ కొరకు తాగి, తమ కొరకు తిరిగి, తమ కొరకు జీవన వ్యాపారాల్లో చిక్కుకొని ఎన్ని చేశాడు. తమ కొరకు కాదు, కానీ దానికి బదులుగా వారి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి, మృతి పొంది తిరిగి లేచినటువంటి, మృత్యువునే మృతి కలుగు చేసినటువంటి, మృత్యువుకే మృతి కలుగు చేసినటువంటి వాని కొరకు జీవించాలి అని నిశ్చయించుకోవాలి, తీర్మానించుకోవాలి అని లేఖనంలో రాయబడింది. వి షుడ్ లివ్ ఫర్ క్రైస్ట్, వి షుడ్ నాట్ లివ్ ఫర్ అవర్ సెల్వ్స్. మన కొరకు మనం జీవించే జీవితానికి గుడ్ బై చెప్పి యేసు కొరకు జీవించేటువంటి జీవితం మనలో ఆరంభం కావాలి. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యము మనకు ఒక విందు భోజనం లాగా ఉంటుంది. దేవుని వాక్యంలో మనకు కావలసినవన్నీ పోషక పదార్థాలు ఉన్నాయి. ఆత్మీయ పోషక పదార్థాలు కూడుకున్నటువంటి సమీకృత ఆహారం ఇది, కంప్లీట్ మీల్ ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యం జంక్ ఫుడ్ కాదు, ఇట్స్ ఎ హెల్దీ ఫుడ్. కొద్దిగా తిన్నా అది బలాన్ని ఇస్తుంది. మన నరాల్లో ప్రవహించేటువంటి ఆ డెక్స్ట్రోస్ లేకపోతే ఆ గ్లూకోజ్, ఆ సెలన్ బాటిల్లోని లిక్విడ్ డ్రాప్స్ లాంటిది దేవుని వాక్యం. మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, కొన్నిసార్లు గ్రాడ్యువల్ ఎనర్జీ ఇస్తుంది. కానీ ఎనర్జీ ఇవ్వడం, శక్తిని ఇవ్వడం అనేది మాత్రం వాస్తవం. వాక్యము ఆత్మీయ శక్తిని ఇస్తుంది. వాక్యము ఆహారము కనుక, భౌతిక ఆహారము శక్తినిచ్చినట్లుగా వాక్యము మనకు, మన ఆత్మలకు శక్తినిస్తుంది. చచ్చుబడిన, బలహీనపడిన, సొమ్మసిలిన ఆత్మకు బలమైన ఆహారము. నీరసంగా ఉండొచ్చు, లేకపోతే టీబీ పేషెంట్ ఉండొచ్చు, మంచి ఆహారం తీసుకోండి అని డాక్టర్లు సలహాలు ఇస్తారు. మంచి మెడిసిన్స్ ఇచ్చినప్పటికీ కూడా మంచి ఆహారం తీసుకోండి అనేటువంటి సలహాను మనం ఖచ్చితంగా పాటించాలి. మంచి ఔషధాలు, మంచి ఆహారం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి పూర్వపు స్థితిలోకి లేదా కోలుకుంటాడు, బలంగా తయారవుతాడు, ఆ రోగాన్ని జయిస్తాడు. మనలో సాతానుడు ప్రవేశపెట్టాలనుకున్న రోగాలను జయించాలంటే వాక్యం ద్వారా పుష్టిగా మనం మారితేనే. ఆహారం తీసుకోవడం వల్ల బలం వస్తుంది, ఇమ్యూనిటీ పవర్ వస్తుంది, రోగ నిరోధక శక్తి వస్తుంది. ఆత్మ సంబంధమైన రోగ నిరోధక శక్తిని పొందుకోవాలంటే ఆత్మీయ వాక్యాన్ని భుజించాలి. అప్పుడప్పుడు భుజిస్తే కాదు, అనుదినము భుజించాలి. ఉదయ సాయంత్రాలు వీలు దొరికినప్పుడల్లా, ఆకలి వేసినప్పుడల్లా మనం భుజిస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యం విందాం. నిన్న మనము మరువబడినటువంటి వ్యక్తిని గురించి, ఫర్గాటన్ పర్సన్, మరువబడినటువంటి వ్యక్తి అయినటువంటి యోసేపును గురించి, మర్మాత్మకమైన వ్యక్తి అయినటువంటి, తెలియబడినటువంటి, ఎరగబడినటువంటి వ్యక్తి అయినటువంటి జోసెఫ్ను గురించి మనం ఆలోచించాం. యోసేపును గురించినటువంటి 4 విషయాలు ఎరగబడలేదు. యోసేపు యొక్క వంశము ఎరగబడలేదు. అతని యొక్క నేపథ్యం, అతని బ్యాక్గ్రౌండ్ అది పెద్ద ఇంపార్టెంట్ అనిపించలేదు ఫరో గారికి.
తర్వాత ఎప్పుడో ఆలోచించాడు, ఇతను ఏంటి, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఒకవేళ ఇస్రాయల్ దేశంలో ఏదో కులాలు, క్యాస్ట్లు, ఏదో మతాలు ఉండొచ్చు, మనకెందుకు, మనకు వాటితో పనే ఉంది. ఇతని కులంతో మనకు అనవసరం, ఇతని మతంతో నాకు అనవసరం. ఇతనికి దేవుడు ఇచ్చినటువంటి వరాలతోనే నాకు ప్రయోజనకరం. ఈ దేశానికి అతని కులము, అతని మతం ప్రాముఖ్యం కాదు. యోసేపు కులం వలనో మతం వలనో ఐగుప్తు దేశానికి వచ్చిన నష్టం లేదు. కానీ యోసేపు పొందిన కృప ద్వారా మాత్రమే ఐగుప్తు దేశం ఆశీర్వదించబడింది. మన కులాల ద్వారా సంఘానికి ఎటువంటి ప్రయోజనం లేదు. మన మతాలు, మన భాషలు, మన వర్గాలు, వర్ణాలను బట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో సంఘానికి, సమాజానికి క్షేమాన్ని చేకూర్చలేము. కాబట్టి వీరంతా తక్కువ, అతి తక్కువగా కులాల గురించి, మతాల గురించి మనం మాట్లాడుకుందాం. మన వాక్యం గురించి మాట్లాడుకుందాం, ఆత్మీయత గురించి మాట్లాడుకుందాం, దేవునితో సంబంధం గురించి మాట్లాడుకుందాం, దేవునిలో ఎదగడం గురించి మాట్లాడుకుందాం. యోసేపు యొక్క వంశం, తన వంశము ఫరో వంశం ఏంటి అని ఫరో వంశాన్ని గురించి యోసేపు ఆరా తీయలేదు. యోసేపు వంశం ఏంటని ఫరో ఆరా తీయలేదు. ఒకరి కులము, వంశము, గోత్రాల గురించి ఆరా తీయాల్సిన పని మనకు లేదు. అది నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అతన్ని నేను ఎలా మార్చగలను, అతని మీద నేను ఎలా ప్రభావం చూపించగలను, అతన్ని నేను ఎలా వాడుకోగలను, ఉపయోగించుకోగలను, అతనికి అనుగ్రహించబడిన కృపను బట్టి అని ఆలోచించాలి. కానీ అతను డిగ్రీ ఉందా, డిగ్రీ లేదా, లేకపోతే థియోలాజికల్ స్టడీస్ ఉన్నాయా లేదా అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. యోసేపును ఒక అధికారిగా నియమించేటప్పుడు అతనికి క్వాలిఫికేషన్స్, సాధారణంగా ఎక్కడైనా ఉద్యోగంలో నియమించేటప్పుడు మీ సివి లేదా బయోడేటా లేదా మీ ప్రొఫైల్ తీసుకోండి అని అడుగుతారు. యోసేపు పనిచేసిన విధానాన్ని బట్టి, యోసేపు వ్యాఖ్యానించిన విధానాన్ని బట్టి, యోసేపు మరిచిపోయిన దాన్ని చెప్పడాన్ని బట్టి ఇక ప్రొఫైల్తోనో, సివితోనో, బయోడేటాతోనో అవసరం లేదు. డైరెక్ట్ అపాయింట్మెంట్. కన్సల్ట్ కాలేదు. మంత్రులారా ఏం చేద్దాం, ఇతన్ని అధికారిగా నియమిద్దామా వద్దా, మీరు చెప్పండి, మీ డిసిషన్ ఫైనల్, మీరేం చెప్తే దాని ప్రకారం నేను చేస్తాను, మీ డిసిషన్ నేను నా డెసిషన్గా చేస్తాను అనుకోలేదు. ఇంటర్వ్యూ లేదు, అప్లై చేసింది లేదు. అయినప్పటికీ దేవుడు ఒక ఉద్యోగాన్ని ఎత్తిపెట్టాడు యోసేపు కోసం. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏదైనా ఎగ్జామ్ రాయకపోవచ్చు, నువ్వు ఇంకా ఏదైనా, కానీ ఒక అద్భుతం జరుగుతుంది. అప్పటి వరకు లేనటువంటి ఒక పోస్ట్ని దేవుడు క్రియేట్ చేసి, రాజు అనేటువంటి పోస్ట్ని, కింగ్ అనే పోస్ట్ని క్రియేట్ చేసి, ఆ పోస్టులో, ఆ సీటులో దేవుడు సౌలును కూర్చోబెట్టాడు. చూడండి, ఆ సీటులో అదృశ్యంగా తానే కూర్చున్నాడు. ఆ అదృశ్యమైన సీటులో అదృశ్యమైన దేవుడు కూర్చున్నాడు. కానీ ఆ సీటును దృశ్యం చేసి, ఆ సీటులో దృశ్యంగా ఒక మనిషిని పెట్టాడు. మనుషులు అభ్యర్థించినప్పుడు అదృశ్యమైన వాటిని దృశ్యంగా మార్చాడు దేవుడు. అదృశ్యమైనవి బాగుంటాయి, దృశ్యమైనవి బాగుండకపోవచ్చు. మొదట్లో నచ్చాడు రాజు, బాగానే ఉన్నాడు, మంచి రాజు అండి, అందగాడండి, బాగానే ఉన్నాడు, వెరీ గుడ్, మంచి పాలన, బాగుంది అన్నారు. తర్వాత సౌలు పట్ల అసంతృప్తిని కలిగి ఉన్నారు ప్రజలు. ఈ రోజుల్లో కూడా ఆరంభ దినాల్లో కూడా ఏ రాజకీయ కొత్త రాజకీయ నాయకుడి మీద ఒక మక్కువ చూపిస్తారు, పాత రాజకీయ నాయకుడిని పక్కన పెడతారు. తర్వాత తమ తప్పును ప్రజలు తెలుసుకుంటారు. ఈ ప్రజలు తప్పు తెలుసుకునేలోపు జరగరాని నష్టం జరుగుతుంది. రాజ్యాల్లో, లేకపోతే రాజకీయాల్లో, లేకపోతే ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి పరిస్థితుల గురించి వీటిని ఆధారంగా చేసుకుని మనం మాట్లాడుకుంటున్నాం. ఇక వాటిలోకి వెళ్ళలేదు. ఒకటి, యోసేపు యొక్క వంశము ఎరుగబడలేదు. రెండవది, యోసేపు యొక్క స్వరము లేకపోతే యొక్క స్వరూపం తను ఎక్కడో చూసినట్టుందే అని ఎవరికి అనిపించలేదు. 11 మంది లేదా 10 మంది యొక్క సిక్స్త్ సెన్స్, లేదు అంటే 6వ ఇంద్రియం, పంచేంద్రియాలకు అతీతమైనటువంటి సెన్స్ వాళ్ళకేం చెప్పలేదు. వాళ్ళకి సిక్స్త్ సెన్స్ లేదు, కామన్ సెన్సే లేదు. ఇక సిక్స్త్ సెన్స్ ఏముంటుంది? సిక్స్త్ సెన్స్ లేదు, స్పిరిచువల్ సెన్స్. సిక్స్త్ సెన్స్ గురించి జాన్ ఆస్టిన్ అనేటువంటి భక్తుడు చెప్పిన మాట, ఫెయిత్ ఈజ్ ద సిక్స్త్ సెన్స్ అన్నాడు. ఫెయిత్. పంచేంద్రియాలు ఉన్నాయి, 5 సెన్సెస్ ఉన్నాయి, కానీ 6వ సెన్స్ ఈస్ అ డిఫరెంట్. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు బాడీ, బట్ ఇట్స్ రిలేటెడ్ టు ద స్పిరిట్. దట్స్ ఫెయిత్ అని చెప్పాడు. దానికి ఆధారం ఏంటి? బైబిల్లో ఎక్కడ ఆధారం ఉంది చూపించండి, రెఫరెన్స్ చూపించండి అంటే నేనేం చేయలేను. రెండోది, యోసేపును రికగ్నైజ్ చేయలేకపోయారు, గుర్తించలేకపోయారు.
స్వరములో మార్పు వచ్చి ఉండొచ్చు 16 సంవత్సరాల తర్వాత. స్వరం ఇంకా గంభీరంగా మారి ఉండొచ్చు. స్వరం ఇంకా ప్రత్యేకంగా మారి ఉండొచ్చు. ఈజిప్షియన్ యాక్సెంట్తో కూడుకున్న భాష ఉండొచ్చు. ఐగుప్తు యాసతో కూడుకున్న భాషగా మారి ఉండొచ్చు. అతని భాష మారింది, అతని బాహ్య రూపం మారింది. అతను ఒక కొత్త వ్యక్తిలాగా, అన్యునులాగా తనను తాను కనబరుచుకున్నాడు. He showed himself before his brothers as a stranger. ఒక కొత్త వ్యక్తిలాగా కనబరుచుకున్నాడు. సరే, దేవుని స్తోత్రం. రెండవది, యోసేపు యొక్క స్వరం కానీ యోసేపు యొక్క స్వరూపం కానీ ఎరగబడలేదు. మూడో విషయము, యోసేపు యొక్క ఫలింపు, ద ఫ్రూట్ఫుల్నెస్ ఆర్ మల్టిప్లికేషన్ ఆర్ ద గ్రోత్ ఆఫ్ జోసెఫ్ బికమ్ ఎ మిస్టరీ. ఆదికాండం 49వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు, యోసేపు యొక్క నెక్స్ట్ జనరేషన్. యోసేపు ఆదికాండం 50వ అధ్యాయంలో చనిపోయాడు, కానీ నిర్గమకాండము 1వ అధ్యాయం నుంచి యోసేపు ఉన్నాడు. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? యోసేపు లేడు, కానీ యోసేపు తరం ఉంది. అబ్రహాము లేడు, అబ్రహాము తరం ఉంది. యాకోబు లేడు, యాకోబు తరం ఉంది. మనం ఉండకపోవచ్చు, మన తరం ఉంటుంది, మన నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది, మన కుమారులు ఉండొచ్చు, మన మనవాళ్ళు ఉండొచ్చు. అనగా మన ప్రజెన్స్ ఇండైరెక్ట్గా ఉంది. మనం మరణించాం, కానీ మన గురించి అమర్ రహే హే అని వాళ్ళు అనుకుంటారు. మనం అక్షరార్థంగా వాళ్ళ మధ్యలో లేము, కానీ మన గురించి వాళ్ళు చెప్పుకుంటారు. మన జ్ఞాపకాల్లో ఉన్నాడండి పెద్ద ఆయన, ఆ చనిపోయిన పాస్టర్, చనిపోయిన మా తాతయ్య, మా నాన్న, లేదా పలానోళ్ళు, మా ముత్తాత, చనిపోయిన సంతోష్ అనేటువంటి పాస్టర్ మా జ్ఞాపకాల్లో ఉన్నాడండి అని అనే అవకాశం ఉంది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండము 50వ అధ్యాయం వరకు ఉన్నటి యోసేపు స్టోరీ ముగిసినప్పుడు దేవుడు మనిషేని ఎఫ్రాయిముని మరొక యోసేపులాగా, మరొక అబ్రహాములాగా, లేకపోతే ఇలాగా మరొక అనోకులాగో ఎలాగో దేవుడు వారిని వాడుకున్నాడు. వీళ్ళందరూ ఆదాము యొక్క ఎక్స్టెన్షన్స్. వీళ్ళందరూ అబ్రహాము యొక్క ఎక్స్టెన్షన్స్. అబ్రహాము కుమారులు, అబ్రహాం మనోళ్ళు, అబ్రహాము యొక్క కొనసాగింపులు, పొడిగింపులు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. నాలుగోదిగా, యోసేపు యొక్క ప్రేమ. పాత ప్రేమ, 16 సంవత్సరాల క్రితం ఉన్న ప్రేమ ఉంటుందా? అప్పుడు ఏది పట్టించుకోని వ్యక్తిగా ఉన్నాడు, అసూయపడినా పగబట్టినా గమ్ముకున్నాడు. ఇప్పుడు అధికారం వచ్చింది, హోదా వచ్చింది, స్థాయి మారింది, కాబట్టి అలా ఉంటాడో లేదో అని అనుకున్నారు. అధికారం వచ్చిన ఆత్మీయులు అనబడిన వాళ్ళు తమ విధానాల్ని మార్చుకోరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా కాలం క్రితం ఉన్నటువంటి చాలా చిన్ననాటి స్నేహితులు, లేకపోతే కొంతమంది నన్ను చూసినప్పుడు, మీరు టీవీలో రెగ్యులర్గా చెప్తున్నారు కాబట్టి మీరు ఎలా ఉంటారో అని భయపడ్డాం, నువ్వు ఎలా ఉంటావో అని భయపడ్డాం. కానీ నువ్వు అంతకుముందు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. స్థానమానాలు మారొచ్చు, కానీ మన స్వభావం మాత్రం మారకూడదు. అల్పునికి ఆశీర్వాదం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టుకొని తిరుగుతాడని ఏదో సామెత చెప్తారు మలయాళం భాషలో. కొంతమంది ఎంత హెచ్చించబడినా, ఎంత ఎదిగినా కానీ ఒదిగే ఉంటారు. ఈ అధికారం శాశ్వతం కాదు, ఈ పదవి శాశ్వతం కాదు, ప్రభు శాశ్వతం. పదవి ఉండొచ్చు పోవచ్చు, పదవి ఉండొచ్చు పోవచ్చు, అధికారం ఉంటే ఉండొచ్చు పోవచ్చు. ప్రభు శాశ్వతం, ప్రజలు శాశ్వతం అని భావించేవాడు వాళ్ళ కోసం పనిచేస్తాడు, ప్రజల మనసుల్లో ఉండిపోతాడు. దేవుని స్తోత్రం. నాలుగో విషయం మనం ఆలోచించినట్టు విషయం, యోసేపు యొక్క ప్రేమ. యోసేపు ప్రేమ కన్నా యేసుక్రీస్తు ప్రేమ గొప్పది, అనేక రెట్లు గొప్పది. బెన్యామీను మీద యోసేపుకున్న ప్రేమ చూడండి. అతనికి ప్రేమ తన్నుకొచ్చింది, పొర్లుకొచ్చింది అని రాయబడింది. పొంగి పొర్లింది ఆ ప్రేమ. బబ్లింగ్ లవ్, బబ్లింగ్ జాయ్. ఆనంద బాష్పాలు కార్చాడు. ఆ గుంటలో పడినప్పుడు ఆవేదన బాష్పాలు కార్చినవాడు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఆత్మీయులు తన దగ్గరికి వచ్చిన వాళ్ళు, అసహించిన వాళ్ళు, అసూయ పడిన వాళ్ళు అందరూ ఆప్తులు కాబోతున్నప్పుడు అతనికి ఆనంద బాష్పాలు వచ్చాయి. నిన్నటి వరకు ఆవేదన బాష్పాలు కావచ్చు, ఈ రోజు నుంచి నీ జీవితంలో దేవుడు ఆనంద బాష్పాలని అనుమతిస్తున్నాడు. ఏడ్చినా నవ్వినా కన్నీళ్ళు వస్తాయి. మన ఆనంద బాష్పాలను చూసి ఆవేదన బాష్పాలు అనుకోవచ్చు లోకం. ఈ కన్నిటిని నాట్యంగా మార్చగలిగిన దేవుడు.
ఏడుస్తున్నప్పుడు ఎవరు నాట్యం చేయరు, ఆనందంలో నాట్యం చేస్తారు, గంతులేస్తారు. దేవుడు తన ప్రజల్ని అటువంటి స్థితిలో తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన సమయం కొద్దిగా ఉంది, మనకి ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే సమయం ఉంది, 10-12 నిమిషాల సమయం ఉంది కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 21వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 7th chapter verse 21. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. నేను బ్రయాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ TPTలోంచి చదువుతున్నాను. సో దే హ్యాడ్ టు అబాండన్ హిమ్ టు హిస్ ఫేట్. అతని విధికి అతనికి వదిలేశారు. అతని కర్మ, అతను ఏమవుతుందో ఆ పిల్లోడి కర్మ. 4వ మాసంలో అతన్ని వదిలేశారు. బట్ గాడ్ అరేంజ్డ్ దట్ ఫరోస్ డాటర్ వుడ్ ఫైండ్ హిమ్, టేక్ హిమ్ హోమ్ అండ్ రైజ్ హిమ్ యాజ్ హర్ ఓన్ సన్. దేవుని కార్యాలు చూడండి. వాళ్ళని ఆ పరిస్థితుల దృష్ట్యా, ఆ కాంటెక్స్ట్ దృష్ట్యా, రాజాజ్ఞ దృష్ట్యా అతన్ని వదిలిపెట్టాలనుకున్నారు. జమ్ము పెట్టిలో వదిలేసి నైల్ నదిలో వదలాలనుకున్నారు. నైల్ నదిలో క్రూరమైనటువంటి మొసళ్ళు ఉండేటువంటి నది అది. ఆ నదిలో మొసళ్ళ బారిన పడకుండా ఫరో కుమార్తె యొక్క దృష్టిలో పడినటువంటి మోషే, బితియా అని యూదులు పిలుచుకునేటువంటి, ఇశ్రాయేలులు పిలుచుకునేటువంటి, తెర్మోతిస్ అని పిలిచేటువంటి, జోసిఫస్ చెప్పాడు ఆమె పేరు తెర్మోతిస్ అని. కొద్దిగా మనం చరిత్రలోకి వెళ్తే ఫరోలో యొక్క చరిత్ర, ఐగుప్తు యొక్క చరిత్ర గురించి ఆలోచిస్తే సుమారు 2000కు పైగా సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. ఈ 2000 సంవత్సరాల కాలంలో సుమారు 170 మంది ఫరోలు పాలించారు. బైబిల్లో సుమారు ఒక 6-7 మంది ఫరోల గురించి ప్రస్తావన ఉంది. వాళ్ళలో 5 మంది ప్రాముఖ్యమైనటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. స్త్రీలు కూడా ఫీమేల్ ఫారోస్ ఉన్నారు. అనగా 165 మంది ఫరోస్ మగ ఫరోలు, ఒక 5 మంది స్త్రీ ఫరోలు లేకపోతే ఫీమేల్ ఫారోస్ ఉన్నారు. నామేర్ అనేటువంటి మొదటి ఫరో దగ్గర నుంచి ఆరంభించబడి క్లియోపాట్రా అని చెప్పబడినటువంటి చివరి 170వ ఫరో, ఫీమేల్ ఫరో. ఇది వారి యొక్క చరిత్ర. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చదువుకున్నటువంటి మూల వాక్యం చదువుకుందాం వాడుక భాషలో కూడా. ఇతన్ని ఇంటి బయట ఉంచగానే ఫరో కుమార్తె తీసుకెళ్ళి బయట ఉంచగానే ఉంచిన వెంటనే అన్నట్టుగా చెప్పబడింది. తన సొంత కుమారుడిగా పెంచుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా చదువుతున్నాను, దీంట్లో చదువుతున్నాను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్స్. అండ్ ఫైనల్లీ అంటే చివరిగాని, తుదకు అనేటువంటి మాట మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. 7వ అధ్యాయం 17వ వచనంలో 2వ భాగంలో. స్తోత్రం. And finally he was put out. Pharaoh's daughter took him and raised him as her own son. స్తోత్రం. తన సొంత కుమారునిగా భావించి పెంచింది. సరే, ఇక్కడ రాయబడిన మాటలు మన టైటిల్ గుర్తింపు. అతను ఎలా గుర్తించబడ్డాడు మోజెస్? తనకి 8వ రోజు సున్నతి చేయబడింది. తర్వాత కొన్ని రోజులు, ఒక 3 నెలలు, లేదు అంటే 2 నెలల 22 రోజులు దాచారు. 90 రోజులు వాళ్ళు దాచారు. 91వ రోజు నుంచి దాచలేకపోయారు. కుమారుడు ఎదుగుతున్నాడు. కుమారుడు శిశువు కేరింతలు కొడుతున్నాడు. ఆ శబ్దాలు బయట వినబడి ఆ ఇంట్లో కూడా ఒక శిశువు అనేటువంటి అవకాశం ఉంది. మంత్రసానులకి తెలియని విషయం, అమ్రాము యోకోబెదుల ఇంట్లో ఒక కుమారుడు పెరుగుతున్నాడని. ఆమె ఇంకా డెలివరీ కాలేదని ఉండొచ్చు, ఆమె డెలివరీ కోసం ఎదురు చూస్తుండొచ్చు. ఆమె డెలివరీ తర్వాత ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళకు కుమారుడు పుడితే ఆమెను మేము చంపించాలి, ఆ కుమారుని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎందుకు ఇదంతా అని ఆలోచిస్తుంటే వాళ్ళు ఉండొచ్చు. సరే, దేవుని స్తోత్రం. మనకు గుర్తింపు ఎలా వస్తుంది? మనం ఎలా గుర్తించబడుతున్నాం? ఒక కాలేజ్ విద్యార్థికి ఐడెంటిఫికేషన్ కార్డు ఉంటుంది.
భారతదేశంలో పౌరునికి ఒక కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది. దీని ద్వారా మనం గుర్తించబడాలి. పాకిస్తాన్ వెళ్ళాను, లేదా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినా, ఏదో దేశం వెళ్ళినా కానీ వాళ్ళు ఆపినప్పుడు ఎవరు మీరు? ఇదిగోండి, దిస్ ఇస్ మై ఐడెంటిటీ కార్డ్, మై ఐడి, దిస్ ఇస్ మై ఆధార్ కార్డ్, దిస్ ఇస్ మై ఎలక్షన్ కార్డ్, దిస్ ఇస్ మై రేషన్ కార్డ్ అని చూపించుకొని మన ఉనికిని చాటుకోవడానికి, మన అస్తిత్వాన్ని ప్రకటన చేసుకోవడానికి కార్డులు పనికి వస్తాయి. సరే, గుర్తింపు. మొట్టమొదటి విషయము 7వ అధ్యాయం 21వ వచనం, మూలవాక్యమే కనుక చదవాల్సిన అవసరం లేదు. అతడు ఫరో కుమార్తె యొక్క తెర్ముతిస్ యొక్క కుమారునిగా పెంచబడ్డాడు. హీ వాజ్ అడాప్టెడ్. అక్కడ రాయబడిన మాటలు అనైలాటో అనేటువంటి మాట ఉపయోగించారు. దాని అర్థం టేకప్ అని అర్థం. టేకప్ అంటే దత్తత తీసుకోవడం అని అర్థం. రెండోది టేక్ అవే అనే అర్థం కూడా ఉంది, అంటే చంపడం అని అర్థం. మా నాన్న ఆజ్ఞాపించాడు, మా నాన్న ఆజ్ఞాపించిన తర్వాత బానిస బాలుణ్ణి, బానిస శిశువుని పెంచడం ఏంటి? రాజాజ్ఞకు భయపడక వాళ్ళు 3 నెలలు దాచారని రాయబడింది. తండ్రి ఆజ్ఞకు భయపడక తండ్రిని ఒప్పించి ఆ బిడ్డని చంపాలని పెంచింది. ఆజ్ఞను బట్టి, గవర్నమెంట్ ఆర్డర్ను బట్టి, జీవోని బట్టి చంపాలని పెంచింది. కానీ అతడు దివ్య సుందరుడే ఉండడాన్ని బట్టి చంపలేకపోతుంది. చంపాలా వద్దా అనేటి 2 తలంపుల మధ్యలో తడబడింది. కానీ దేవుడు ఆమె ద్వారా, స్తోత్రం, మోషే అంతఃపురంలో ప్రవేశించడానికి, అంతఃపురంలో పెరగడానికి ప్రభు సాయం చేశాడు. నువ్వు ఎక్కడో పుట్టొచ్చు, కానీ దేవుడు నిన్ను ఎక్కడో పెరిగిస్తాడు. ఎక్కడో నువ్వు పెరగొచ్చు, నువ్వు ఎక్కడో పరిచర్య చేసే అవకాశం ఉంది, ఎక్కడో పని చేసే అవకాశం ఉంది. నువ్వు ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో పని చేసి రేపేదో సమయంలో నువ్వు ఎక్కడో చనిపోవచ్చు. మానవుని జీవితం ఇలా ప్రయాణాలుగా సాగుతుంది, దపాలుగా సాగే ప్రయాణంగా సాగుతుంది. దేవుని స్తోత్రం. ఒకటి అతని ఐడెంటిటీ, హూ ఈస్ హీ, లేదా హూ వాస్ హీ అని ఆలోచిస్తే ఫారోస్ డాటర్ సన్. మోషే అని అతనికి ఇండివిజువల్, వ్యక్తిగతమైన గుర్తింపు లేదు. రెండవది అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 20వ వచనం. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. అరామిక్ భాషలో తర్జుమాలో క్యాస్ట్ అవుట్ బై హిస్ మదర్ రాయబడింది. 21వ వచనంలో అతడు బయట పారవేయబడినప్పుడు. ఎప్పుడు? ఎవరి చేత? ఏ తల్లి కన్నదో, ఏ తల్లి కడుపులోంచి బయటకు వచ్చాడో అదే తల్లి వాడిని బయట పారేసిందట. కన్న తల్లి బయట పారేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంత కఠినమైన చట్టాలు అమల్లోకి వస్తున్నట్టు రోజులు అవి. స్తోత్రం. అతని తల్లి అతన్ని పారవేసింది. స్తోత్రం. కానీ దేవుడు అతనికి వేరొక తల్లిని అనుగ్రహించాడు. ఇప్పుడు మోషే ఎవరు అని అడిగితే, మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడు. సరే, ఇంకో విధంగా చెప్పాలంటే అతడు అమ్రాము యొక్క కుమారుడు, యోకేబేదు యొక్క కుమారుడు. లేదు అంటే అమ్రాము అనేటువంటి తండ్రి, యోకేబేదు అనేటువంటి తల్లి, వీరిద్దరు యూదుల యొక్క కుమారుడు. అతని యొక్క సెకండ్ ఐడెంటిటీ, రెండవ గుర్తింపు, రెండో విధంగా అతను గుర్తించబడ్డాడు. ఆమెమో నా కుమారుడు అంటుంది. ఆమె కుమారుడే, కానీ మా కుమారుడని మేము చెప్పుకోలేని పరిస్థితి మాది. రాజాజ్ఞను బట్టి చెప్పుకోలేని పరిస్థితి. కానీ వాస్తవంగా మా కుమారుడే, నా కుమారుడు, నా భర్త కుమారుడు, నా కుమారుడు, నా భార్య కుమారుడు. సరే, మోషే దగ్గరికి వెళ్ళి అడుగుదాం. మోషే గారు, హూ ఆర్ యూ అని అడిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 3 వచనాలు కలిసి ఉన్నాయి. 24 నుంచి 26 దాకా కలిసి ఉన్నాయి. అక్కడ రాయబడింది విశ్వాసమును బట్టి. స్తోత్రం. 11 రాజాజ్ఞకు భయపడక 3 మాసములు ఎస్ అతన్ని దాచిపెట్టిరి. తర్వాత 25 కలిసి ఉన్నాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు యోచించి ఎంచుకొని, ఒకటి. రెండోది యోచించి, మూడోది
ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటకు ఒప్పుకొనలేదు ఆయన. సారీ అండి, మీరు ఫరో కుమార్తె యొక్క అనగా ఫరో గారి యొక్క మనవుడు కదా, దత్తత తీసుకోబడిన అడాప్టెడ్ గ్రాండ్ సన్ కదా. నో, అలా ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. నా ఐడెంటిటీ అది కాదు. అబ్రాము యోకేబెదులు మా కుమారుడని, తెర్ముతీస్ అని చెప్పబడినటువంటి ఆ ఐగుప్తు యొక్క యువరాణి నా కుమారుడని వీళ్ళిద్దరు ఇలా వాదించుకుంటున్నప్పుడు మోషే చెప్పాడు, నో, నేను ఫరో కుమార్తె యొక్క కుమారుని కాదు. అలాగని నేను అమ్రాము యోకేబేదుల కుమారుడని కూడా ధైర్యంగా చెప్పలేకపోయాడు. అతనికి తెలుసో లేదో కూడా మనకు తెలియదు. సరే, మన దాంట్లోకి వెళ్ళలేదు. ఇది ఇలాగుంటే మోషే ఎవరు అనేటువంటి విషయం ఇలాగుంటే, ఇంకొక ఆయన మోషే ఎవరో చెప్తున్నాడు. చూడండి, చదువుదాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం. నేను గూఢ భావములతో ఎస్ కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడు, ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, మోషేతో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, హీస్ మై ఫ్రెండ్ అన్నట్టుగా చెప్తున్నాడు. అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడను, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను, చాటుగా మాట్లాడను, నేరుగా మాట్లాడతాను, వాక్యం ద్వారా కాదు, స్వయంగా మాట్లాడతాను నేను. హీస్ మై ఫ్రెండ్. 7వ వచనంలో చెప్పినట్టు మాట. స్తోత్రం. మోషే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హీస్ ఫెయిత్ఫుల్ ఇన్ మై హౌస్ హోల్డ్. 3వ వచనంలో రాయబడింది, యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. స్తోత్రం. అతడు సాత్వికుడని, అతడు స్నేహితుడని, అతడు నమ్మకమైన వాడని, నమ్మకమైన స్వభావం కలిగిన వాడని 3 సాక్ష్యాలు మోషే గురించి ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇలాగ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నప్పుడు మోషే యొక్క ఐడెంటిటీ గురించి, మోషే గురించి దేవుడు చెప్పిన మాట, మీ కుమారుడు కాదు, అమ్మా ఫరో కుమార్తె నీ కుమారుడు కాదు, అమ్రాము యోకేబేదు మీ కుమారుడు కాదు, మోషే నువ్వు చెప్పింది కూడా పక్కన పెట్టేసి యు ఆర్ మై ఫ్రెండ్. దేవుడు మన గురించి చేస్తున్న డిక్లరేషన్, దట్స్ అవర్ ట్రూ ఐడెంటిటీ. దేవుడు ఏమని చెప్పాడు అదే మన ఐడెంటిటీ. నువ్వు నా కుమారుడు అని చెప్పాడు, దట్స్ అవర్ ఓన్ ఐడెంటిటీ, ఓన్ స్పిరిచువల్ ఐడెంటిటీ. అలాంటి అసలు సిసలైనటువంటి గుర్తింపును మనం గ్రహించి ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.